అయితే కయీనును చంపడానికి అప్పట్లో మనుషులు ఎక్కడి నుండి వచ్చారు అని ఒకరు అడుగుతా ఉన్నారు. ఎస్ 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 ఈ రీసెంట్గా నన్ను మా చెల్లెలి కుమారుడు అడిగాడు. వాడిని బింబు అంటాం మేము సార్. పెట్ నేమ్స్తో పిలుచుకోవడం అలవాటు అయిన తర్వాత పిల్లలు అసలు పేర్లు మేమే మర్చిపోతాం అసలు. అయితే ఆ బాబు అడిగాడట, చెల్లి అడిగింది, తర్వాత ఇంకా చాలామంది కూడా అడిగారు సార్. అయితే మన దగ్గర ఉన్న ఆర్కైవ్స్లో అవి లేవు, సరిగా లేవు, ఆడియో సరిగా లేక అప్పుడు అది రికార్డెడ్. మళ్ళీ చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే ఆన్సర్స్ నష్టమైపోయినాయో మీరు మళ్ళీ అడగండి, క్లారిటీతో మనం చెప్పి రికార్డెడ్గా పెడతాం, అడిగిన వాళ్ళకి లింక్ ఇచ్చేసి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, హేబెలును కయీను చంపిన తర్వాత దేవుడు దిగి వచ్చి అతన్ని అడిగాడు, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ అని అంటే, నేనేమన్నా కావలి ఉన్నా నాకేం తెలుసు అని పెడసరంగా మాట్లాడాడు కయీను. తర్వాత 4:9 ఆదికాండంలో 4:9లో యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడగా అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేదపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందు అనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను వాడెవడో వాడు నన్ను చంపనని యెహోవాతో అనను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగునను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీకు రాసి పంపిన వాళ్ళు కానీ, ఇంకా నన్ను అడిగిన మా మేనల్లుడు కానీ, ఎవరైనా అందరూ అడిగేది ఏంటంటే, ఆదాము హవ్వ ఉన్నారు, 2 కొడుకులే పుట్టారు, ఆ చిన్నోడిని పెద్దోడు చంపేశాడు, ఇక మిగిలింది భూమి మీద ఆదాము హవ్వ కయీనే. ఇప్పుడు కయీనును ఎవడైనా కనుగొని దేశదిమ్మరిగా వెళ్ళేటప్పుడు ఎవడైనా కనుగొని చంపుతాడేమో అనడానికి, ఈ ముగ్గురు కాక వేరే మనుషులు భూమి మీద ఉన్నారని కయీను నమ్ముతున్నాడా? ఎవడో చంపుతాడని ఎందుకన్నాడు? ఎవడో చంపకుండా ఉండేటట్టు దేవుడు ముద్ర వేయడం ఏంటి? అసలు చంపడానికి వేరే మనుషులు ఎక్కడున్నారు? ఈ ముగ్గురు తప్ప. భూమి మీద ఉండే మానవ జాతికి మొత్తానికి తండ్రి ఆదాము. ఆదాములో నుంచి వచ్చిన వీడు ఒకడే కొడుకున్నాడు, ఇంకో కొడుకు చచ్చిపోయాడు. మరి వీడు దేశదిమ్మరిగా వెళ్ళేటప్పుడు చంపడానికి వేరే మనుషులు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? మరి ఆదాము నుంచి వచ్చింది కాక వేరే మనుషు జాతి కూడా ఉందా భూమి మీద అనేది ప్రశ్న టెక్నికల్గా. దానికి టెక్నికల్గా నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు అవి కొన్ని ప్రాపర్ ఆడియో రికార్డింగ్ ఆడియో క్వాలిటీ బాగాలేక కాలగర్భంలో కలిసిపోయిన అనేది కూడా మంచిదే. ఇర్మియా రాసిన గ్రంథము చాకుతో కోసి నిప్పుల్లో తగలబెట్టేస్తే మళ్ళా ఇర్మియా అలాంటి మాటలు మళ్ళీ రాసి అటువంటి మాటలు అనేకము చేర్చాను అని అంటాడు. సో ఎవ్రీ టైమ్ యూ రీరైట్ అ బుక్ యూ మేక్ ఇట్ బెటర్. బారాకు చేర్చాను. సో ఇప్పుడు ఇట్ బికమ్స్ బెటర్ 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 ఎవ్రీ టైం. ఒక చెత్త పుస్తకాన్ని 10 సార్లు మళ్ళీ మళ్ళీ తిరగ రాస్తే ఉత్తమ గ్రంథం అవుతుంది. ఎందుకంటే ఇంప్రూవ్ చేస్తా ఎవ్రీ టైం. సో చెత్త పుస్తకం అనేది కాకపోయినా ఒక సాధారణ పుస్తకం అంత బాగాలేదు, దాన్ని మళ్ళీ రాస్తాము, ఉత్తమ గ్రంథం అయిపోతుంది. ఇప్పుడు సమాధానం ఈసారి ఇంకా టెక్నికల్గా చెప్తాను. ఏంటంటే, ఆదాము హవ్వలు ఆ నిషిద్ధమైన ఫలము ఫర్బిడెన్ ఫ్రూట్ తినకపోతే అసలు చచ్చిపోయే ప్రసక్తే లేదుగా. అవును, వాళ్ళు ఎన్ని వందల ఎన్ని వేల ఎన్ని లక్షల ఏళ్ళైనా బ్రతికే ఉంటారు కదా, అట్లనే ఉంటారు ఇంకా. కనుక అసలు మనిషి ఆయుష్కాలం ఎంత అనేది అప్పుడు తెలియదు. ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు మరి చచ్చిపోలేదు,
ఇంకా కొంతకాలం బ్రతికి వీళ్ళిద్దరిని కన్నారు. ఇంకా ఎన్ని 100 ఏళ్ళు ఉంటారు, 1000 ఏళ్ళు ఉంటారో తెలియదు. అదొక పాయింట్ కయీనుకు స్పష్టంగా తెలుసు. ఓకే. పాయింట్ నెంబర్ 2, అమ్మా నాన్నలను దేవుడు సృష్టించినప్పుడు మీరు ఫలించి భూమిని నిండించండి, అంటే ఫిల్ ద ఎర్త్ విత్ పీపుల్, పాపులేట్ ద ఎర్త్, భూమిని జనాభాతో నింపండి అని దేవుడు వాళ్ళకు పని అప్పగించాడనే సంగతి కూడా కయీనుకు తెలుసు. పిల్లలు పుట్టి పెద్దవాళ్ళ యవనస్తులై లెక్క ఒప్ప చెప్పుకొని అకౌంటబిలిటీ ఏజ్ వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళి బలి అర్పించుకున్నారు కదా. ఈ లోపుగా బలి ఎందుకు అర్పించాలి, రక్త ప్రోక్షణం అవశ్యం అనే సువార్త వీళ్ళు చెప్పినప్పుడు మరి మొదటి నుంచి ఉన్న సంగతులన్నీ చెప్పకుండా ఎందుకుంటారు పిల్లలతో? తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళ చిన్నతనం సంగతులు చెప్తారు కదా, అలాగా అన్నీ చెప్పారు. సో భూమిని జనాభాతో నింపే పని దేవుడు మాకు అప్పగించాడు అనే సంగతి ఆదాము హవ్వలు కయీనుకు చెప్పారు. వాడికి అది కూడా తెలుసు. సో ఇప్పుడు వాడికి తెలుసు, వాడు అనుకుంటాడు ఏంటంటే నేను పుట్టాను, నా తర్వాత తమ్ముడు పుట్టాడు, ఇది ఇంతటితో ఆగదు. తమ్ముడు నేను చంపేశాను, కానీ పిల్లలు పుట్టేది మాత్రం మొదలైందంతే, అంతం కాదు, ఇది ఆరంభం. దే విల్ హ్యావ్ సెవరల్ చిల్డ్రన్, మెనీ మోర్, హౌ మెనీ థౌజండ్స్ వీ డోంట్ నో. కనుక మానకుండా ప్రతి సంవత్సరం ఒకరిని కంటూ ఉంటే 100 సంవత్సరాలకు 100 మందిని కంటారు, 500 ఏళ్ళకి 500 మందిని కంటారు. ఇప్పుడు 100 సంవత్సరాలకు పుట్టిన వాళ్ళు ఆదాము హవ్వలు 500 ఏళ్ళకి 500 మందిని కనే లోపల ఆ ముందు పుట్టిన వాళ్ళకి 400 ఏళ్ళ వయసు ఉంటుంది. మరి వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు కంటుంటారు. కనుక ఎర్త్ ఈస్ గోయింగ్ టు బి పాపులేటెడ్ త్రూ ఆడమ్, హీ నోస్. ఇప్పుడు కయీనుకు తానెంతకాలం బతుకుతాడో కూడా తెలియదు. ఇప్పుడు వీడంటే తమ్ముడిని కొట్టి చంపాడు, చంపకపోతే హేబెల్ ఎంతకాలం బతికేవాడో తెలియదు. మరి ఇప్పుడు కయీనుకు తెలియదు నేను ఎంతకాలం బ్రతుకుతాను తెలియదు. నేను ఒకవేళ ఇంకో 500-600 ఏళ్ళు బ్రతుకుతాను అనుకో, 500-600 ఏళ్ల లోపల ఆదాముకు పుట్టిన వాళ్ళు 100 మంది 1000 మంది ఉంటారుగా. అందులో ఎవడైనా ఒకడు అరే మన అన్నయ్యని చంపింది దుర్మార్గుడేరా అని చెప్పి నన్ను పట్టుకొని ఎవడైనా చంపేస్తే, మన అమ్మా నాన్నలకు హృదయంలో గాయం కలిగించి వాళ్ళకు పుట్టినటువంటి కొడుకును నిర్దోషిని అన్యాయంగా ద్వేషంతో చంపినటువంటి దుర్మార్గుడు వీడే కయీను. చంపండి రా వాణ్ణి ఎవడైనా అంటాడేమో. ఇప్పుడు అదొకటే కారణం, లేకపోతే నన్ను కనుగొనువాడెవడైనా చంపునేమో అని ఎందుకు? ఆదాముకు పుట్టబోయే పిల్లలు వీడు చేసిన దుండగాన్ని కూడా ఆదాము ద్వారా తెలుసుకొని ఉంటారు. ఒరే ముందు పుట్టినోడు కయ్యను రా, వాడు వెళ్ళిపోయాడు దేశదిరి, మరి రెండో వాడు చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? కయ్యను కొట్టి చంపాడని చెప్తారుగా. కనుక ఎవడైనా ఒకడు ఒక సెన్స్ ఆఫ్ జస్టిస్ కలిగిన వాడు, న్యాయాన్ని నిలబెట్టాలనే పగ ఎవరికైనా ఉంటే కయ్యను కనుగొంటే చంపేస్తాడు కదా. అది అంటే పుట్టబోతున్న జనాంగాన్ని గూర్చి కయ్యను మాట్లాడుతున్నాడు, కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జనాంగాలు అప్పుడు ఎవరు లేరు. ఓకే, అది టెక్నికల్ ఆన్సర్. హీ ఈస్ అఫ్రేడ్ దట్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బీ బోర్న్ ఇన్ ఫ్యూచర్ విల్ కమ్ టు నో దట్ హీ మర్డర్డ్ ఏబెల్ అండ్ కిల్ కెయిన్. అది విషయం. పుట్టబోతున్న జనాభాలో ఎవడైనా చంపుతాడేమో. నేను తిరుగుతూ ఉంటాను దేశదిమ్మరిగా, అన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు అక్కడ కొంతమంది మనుషులు వచ్చేస్తారు, పుట్టి వలసపోయి లోకమంతా భూమండలం వ్యాపిస్తారు, వ్యాపించి ఊళ్ళు పట్టణాలు ఏర్పరచుకుంటారు. మరణం అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ దేవుడు ఆయుష్కాలం ఇస్తే 1000 ఏళ్ళు బతికాడు అనుకోండి, ఈ 1000 ఏళ్ళకి ఆదాముకు పుట్టిన పిల్లలు వాళ్ళ పిల్లల 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 పిల్లలు కొన్ని 1000 మంది ఉంటారు. అందరికీ తెలుసు కయ్యను కథ. మొట్టమొదట ఆదాము గుండెల్లో గాయం చేసిన దుర్మార్గుడు వీడు. నిష్కారణంగా మన నాన్నను గాయపరిచాడు, అమ్మను గాయపరిచాడు, దుష్టుడు వీడు, చంపేసేవాడిని అని ఎవడైనా పగబెట్టుకున్నోడు ఉంటాడేమో అని భయపడ్డాడు కయ్యను. సో పుట్టబోతున్న జనాభాను గురించి జాగ్రత్త పడ్డాడు, కానీ ఆల్రెడీ ఇదే క్షణంలో ఉన్నారు చాలామంది చంపుతారు అనే పాయింట్ కాదు. అది అందరూ గ్రహించాలి. ఓకే.
ఇప్పుడు కయ్యను చనిపోయేసరికి ఎంత ఏజ్ ఉండొచ్చు సార్ ఆయన? అది బైబిల్లో రాయబడలేదు, మనకు తెలియదు, అందుకే తెలియదు అంటున్నా కదా. మేబీ సెవరల్ సెంచురీస్. పాపి చిరాయు వాడు భార్య బ్రతుకుంటాడు 100 ఏళ్ళు. ఓకే.